హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మా అమ్మ బంగాళదుంప పప్పు చేప కూర అయితే వండుతుందన్నమాట. అది ఎలానో చూసేద్దాం. ముందుగా అయితే బంగాళదుంపల్ని కట్ చేసుకుని నీట్గా ఒక గిన్నెలో పెట్టుకుని ఉడకేసుకున్న తర్వాత అవి కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని నీట్గా హోల్డ్ చేసుకుని శుభ్రంగా ముక్కలు కోసి పక్కన పెట్టుకుని ఉప్పు చేప కూడా నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు కోసుకొని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు చేప ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అందులో ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కూరకి తగినంత ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కూరకి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకుని తర్వాత చిటికెటి చింతపండు అయితే తీసుకుని కలిపి పక్కన పెట్టుకుని కాస్త ఎగిరిన తర్వాత అందులో చింతపండు పులుసు కూడా వేసుకుని ఎగరబెట్టేసుకుంటే మన బంగాళదుంప ఉప్పు చేప కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుంటే